పోలీసులైనా సమాధానం చెప్పాలా, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలా, అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళైనా చెప్పాలా, లేదంటే కనుక ఎన్నికల సంఘమైనా సమాధానం చెప్పాలి. అసలు ఏం జరిగింది? నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి లండన్కి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ అనుమానాస్పదంగా తచ్చట్లాడారు అని చెప్పి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర సెల్ ఫోన్ చూస్తే, అతని సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని చూస్తే అందులో ఎవరికో జగన్ గురించి మెసేజ్లు పంపించారు అన్నటువంటి. జగన్ వెళ్తున్నాడు, లేకపోతే నాకు ఇక్కడ కనబడ్డాడు ఎయిర్పోర్ట్లో, ఇట్లాంటి చెప్పడు. బట్ అతను అంతకు ముందు రోజున మహా టీవీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో, మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఏదో చెప్పుకొచ్చారు. ఆయన ఏది కంటైనర్ల కొద్ది డబ్బుల్ని విమానంలో పట్టుకెళ్తున్నారు. ఆయన ఆ అనుమానంతో అక్కడికి వచ్చారా, వచ్చి చెక్ చేయడానికి వచ్చారా, లేదా మరేదైనా ఉందా, లేకపోతే ఒక ప్రయాణికుడిగా వచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ ఆయన అనుమానాస్పదమని ఎలా డిసైడ్ చేశారు, ఎందుకు డిసైడ్ చేశారు, లేదా అంతకు ముందు రోజున అన్నటువంటి వ్యక్తి అక్కడ కనబడ్డాడు కాబట్టి గబక్కన ఏమన్నా ఏడిపించడానికి తీసుకెళ్లారు, వేధించడానికి తీసుకెళ్లారు. అతను అమెరికన్ సిటిజన్, అందులో ఆయనకి గుండె నొప్పి వచ్చిందనగానే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అసలు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటిది? ఎవరన్నా స్పష్టత ఇస్తే బాగుంటుంది.